పవన్ కళ్యాణ్ గారు నిన్న వరంగల్ వెళ్ళారు. నిరంజన్ని కలిశారు. పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అలాగే ఆయన అబ్బాయికి ఏమైతే కొన్ని కావాలనుకున్నారో అవి కూడా ఇస్తానని చెప్పారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా విద్య, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం భరోసా ఇచ్చారు. వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టేందుకు ఆయన కూడా నిలబడతానని చెప్పారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎలా ఉంటారంటే వీళ్ళెప్పుడు మాటలతో సరిపెట్టుకునేటువంటి వ్యక్తులు కాదు, 100% చేతలతో చూపించేటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తిని నమ్మినటువంటి ఆ భావజాలం కూడా అలాగే ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే డెఫినెట్గా ఆ మాటకి కట్టుబడి ఉంటాడు. ఆ మాటను నిలబెట్టుకునేందుకు ఆయన చాలా బలమైనటువంటి కృషి చేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ఆయన అభిమానులు కూడా అంతే. ఎంతసేపు మాటలతోనే నడిచేటువంటి అభిమానాన్ని సేవా కార్యక్రమాల వైపు తీసుకువెళ్ళిందంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఆయన జన సైనికులు, ఆయన అభిమానులు కావచ్చు. ఇప్పుడు అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా అభిమానించి ఆయనతో సినిమా తీయాలని ఒక కామెడీ యాక్టర్గా మొదలైనటువంటి బండ్ల గణేష్ గారి ప్రస్థానం ఇప్పుడు ఎంత గొప్పగా, ఏ స్థాయికి వెళ్ళిందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన నిరంజన్ దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి దాని మీద ఆయన కూడా చూసి వెంటనే స్పందించారు. 5 లక్షల రూపాయలు నేను ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి బండ్ల గణేష్ గారు ప్రకటించారు. బండ్ల గణేష్ గారి గురించి మనకు బాగా తెలుసు. ఈశ్వర, పవనేశ్వర అని చెప్పి చాలా గొప్ప ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రాసతో వీటిలన్నింటితో కూడా చాలా అందరినీ కూడా ఆకర్షితులుగా చేపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన స్పీచ్తో. బట్ అంటే ఓన్లీ మాటలు, ప్రాసలు, లేదంటే డైలాగ్స్ ఇవి మాత్రమే కాదు, ఆయన్ని అభిమానించటంలో డెఫినెట్గా ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే, ఆయన అభిమానులకు కష్టం వచ్చినా సరే నేను నిలబడతాను అని చెప్పి మాటలు మాత్రమే కాదు చేతల రూపంలో చూపించినటువంటి వ్యక్తి బండ్ల గణేష్ గారు అని చెప్పాలి. ఈరోజు బండ్ల గణేష్ గారు 5 లక్షల రూపాయలు ఇచ్చారు అంటే అది చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించినంత మాత్రాన, ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి అబ్బాయిని చూసినంత మాత్రాన ఇచ్చేయాలంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ అభిమానించడం అంటే ఆ వ్యక్తి సినిమా చూడటమో, లేదంటే ఆ వ్యక్తితో సినిమా తీయటమో, ఆ వ్యక్తిని 4 పంచ్ డైలాగులు వేసి ఆయన అభిమానులని సంతృప్తిపరచడం కోసం కొన్ని ప్రాసలతో ఇంకొక డైలాగులు చెప్పడమో మాత్రమే కాదు, ఇలా కూడా చేస్తారు అని చెప్పి ఇప్పుడు బండ్ల గణేష్ గారు చేసి చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎంతైనా సరే బండ్ల గణేష్ గారు అభిమానంలో డెఫినెట్గా నేను కూడా ముందు వరుసలో ఉంటాను. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఎలాంటి కష్టం వచ్చినా సరే నేను నిలబడతాను అని చెప్పి ఆయన మాటలతోనే కాదు చేతలతో కూడా మరొకసారి చూపించారు. ఈరోజు నిరంజన్కి సంబంధించి నిజంగా అది ఒక దైవ సంకల్పంగానే భావించాలి. డెఫినెట్గా ఆ దైవ సంకల్పంతో ఆ బాబు కోరుకున్నాడు కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ బాబు దగ్గరికి వెళ్ళి పరామర్శించడంతో పాటు ఆ కుటుంబాన్ని కూడా ఆయన జాగ్రత్తలకు, ఆ కుటుంబ బాగోగులు కూడా చూసుకుంటానని మాట ఇవ్వటం ఇదంత ఆషామాషి విషయం కాదు. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ గొప్ప పనులకి ఆయన అభిమానులు మనకు తెలుసు గతంలో కూడా చాలా ఉన్నాయి. అటు ఖమ్మం జిల్లాలకి సంబంధించి రీసెంట్గా మనం చూసాం. ఎవరికో ఒక జన సైనికుడికి ఆర్థికంగా హెల్త్కి సంబంధించి ఇష్యూ వచ్చిందంటే క్రౌడ్ ఫండింగ్ చేసి జనసేన సపోర్టర్లు అందరూ కూడా ఆ అబ్బాయికి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధికార ప్రతినిధికి కొంచెం ఇబ్బంది వచ్చిందంటే దాదాపు 8 లక్షల రూపాయలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కలెక్ట్ చేసి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చారనుకోండి. అలాంటివి కొన్ని వందల కార్యక్రమాలు జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినవి కొన్ని వందలు ఉంటాయి. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రొడ్యూసర్గా ఈరోజు బండ్ల గణేష్ గారు ఇచ్చినటువంటి దాన్ని కూడా ఆ స్థాయిలోనే చూడాలి. మాటలు మాత్రమే కాదు చేతలు కూడా ఆ స్థాయిలోనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా, పవన్ కళ్యాణ్ గారిని అనుసరించేటువంటి వ్యక్తులుగా ఉంటాయని మరోసారి బండ్ల గణేష్ గారు నిరూపించారని చెప్పాలి.